దానిలో ఇప్పటికే చాలామంది వాళ్ళ సమస్యల్ని దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఒకవేళ ఆ దరఖాస్తుల పరిస్థితి ఏంటి, ఇప్పుడు కొత్తగా ఏమైనా దరఖాస్తులు చేసుకోవచ్చా అన్న అంశం గురించి చాలామంది రైతులు అడుగుతూ ఉంటారు. ఎన్నికల ముందు నుంచి ప్రారంభమైంది ధరణి దరఖాస్తుల పరిస్థితి ఏమవుతుంది, కొత్తగా చేసుకోవచ్చా, చేసుకోవడానికి కూడా కొంచెం వెసులుబాటు ఉండట్లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ధరణి తీసి భూమాత పెడతామని అధికారికంగానే ప్రభుత్వం ఇంతకుముందు వారి మేనిఫెస్టోలో ఉంది. వచ్చిన తర్వాత కూడా మాటలు మనం తరచుగా విన్న నేపథ్యంలో 2 ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఒకటి, ఏవైతే ఇప్పటికే దరఖాస్తులు పెట్టారో అవన్నీ అట్లాగే ఉండిపోయినాయి. ప్రతి మండలంలో 1000-2000 దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. చాలా చోట్ల ఏం చేశారంటే ఎన్నికల ముందు హడావుడిగా కొంతమంది కలెక్టర్లు ఉత్తగా రిజెక్ట్ అని కొట్టేశారు. అంటే మిగతా వివరాలకు వెళ్లకుండానే తిరస్కరణకు గురైపోయినాయి. ఇప్పుడు మనం 3 కోణాలుగా ఆలోచించి చూడాలి. ఒకటి, మీరు అడిగినట్టుగా ఇంకా దరఖాస్తులు పెట్టుకోవచ్చా, పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఏమవుతాయి, దరఖాస్తు పెట్టుకున్నారు రిజెక్ట్ అయినాయి, ఏ కారణాలు చెప్పకుండా జెన్యూన్ కేసులు రిజెక్ట్ అయితే అప్పీల్కి ఏమైనా పోవడానికి అవకాశం ఉంటుందా అనే ఆలోచనలు కనబడుతున్నాయి. ప్రభుత్వమేమో ఈ ధరణిలో మార్పు చేర్పుల కోసం ఆలోచన చేస్తున్నట్టుగా మనం తరచుగా వింటూనే ఉన్నాం. కానీ ఆ మార్పు చేర్పులు వచ్చేంత వరకు ధరణి వెబ్సైటే ఉంది, అదే చట్టం ఉంది, అదే యంత్రాంగం ఉంది. కాబట్టి లీగల్గా ఎక్కడ అడ్డంకి లేదు, కొత్తగా దరఖాస్తు పెట్టుకోవడానికి అడ్డంకి లేదు, ఉన్న దరఖాస్తులని సంబంధిత అధికారులు పరిశీలించి యాక్షన్ తీసుకోవడానికి అడ్డంకి లేదు. కానీ ఏవైతే దరఖాస్తులు రిజెక్ట్ అయినాయో దానికి ఇంకా అప్పీల్ అవకాశం లేదు. పోతే హైకోర్టులో రిట్ వేసుకోవడం తప్ప, లేదా సివిల్ కోర్టులో మళ్ళీ టైటిల్ సూట్ వేసుకోవటమే ఉంది. కాబట్టి ఆ పరిష్కారం మరి అట్లాగే ఉన్నాయి. కానీ ఎందుకు ఈ అనుమానం వస్తుంది అంటే, అధికారులు కూడా ఇందులో మార్పులు రాబోతున్నాయనే ఉద్దేశంతో కొంత వాళ్ళు పని పక్కన పెట్టి వేచి ఉండే ధోరణి అవలంబిస్తున్నారు. రెండోది, ఈ ధరణి వెబ్సైట్ మెయింటైన్ చేసేది కూడా ప్రభుత్వ సంస్థ కాదు, ఒక ప్రైవేట్ సంస్థ ధరణి నిర్వహణ పూర్తిగా చూస్తుంది. ఈ ధరలో వచ్చే ఎప్పటికప్పుడు ఇష్యూస్ని వాళ్ళు హ్యాండిల్ చేయడం కూడా దాదాపుగా నిలిచిపోయిందో అనిపిస్తుంది. మీరు ఈ రోజున ఫోన్ తీసుకొని ధరణి వెబ్సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. కొన్ని చోట్ల మనం పాస్వర్డ్ కొట్టినా కానీ ఓటీపీలు రావటం లేదు, కొన్ని వెబ్సైట్ కొన్ని లింకులు ఓపెన్ కూడా కావటం లేదు. అంటే టెక్నికల్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. బహుశా అతి కొద్ది రోజులలోనే ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నాను.